ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. పాలమూరు ప్రాజెక్టుల భూసేకరణపై వేగం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. 9 నెలల్లో ఉదండాపూర్ కు కృష్ణా జలాలు తరలించాలని స్పష్టమైన నిర్దేశం. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రంగానికి మరింత ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన ముఖ్యమంత్రి భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఉదండాపూర్ ప్రాంతానికి వచ్చే 9 నెలల్లో కృష్ణా నదీ జలాలను తరలించేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పాలమూరు ప్రాంతం ఎన్నో దశాబ్దాలుగా సాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతంగా గుర్తింపు పొందింది. వర్షాలపై ఆధారపడిన వ్యవసాయం కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సమీక్షా సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణ పనులు, కాలువ తవ్వకం, పంపింగ్ వ్యవస్థలు, రిజర్వాయర్ల సామర్థ్యం, భూసేకరణ పురోగతి వంటి అంశాలపై అధికారులు వివరాలు సమర్పించారు. పనులు ఎక్కడ ఆలస్యం అవుతున్నాయో గుర్తించి వెంటనే పరిష్కారం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. భూసేకరణ ప్రాజెక్టుల విజయానికి అత్యంత కీలకమని అధికారులు చెబుతున్నారు. భూమి అందుబాటులోకి రాకపోతే నిర్మాణ పనులు ముందుకు సాగవని అన్నారు. అందుకే రైతుల్లో వచ్చే చర్చలు జరిపి పరస్పర అవగాహనతో భూసేకరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు వివరించారు. ఉదండాపూర్ ప్రాంతానికి కృష్ణా జలాలను అందించడం ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. నీరు అందుబాటులోకి వస్తే వేలాది ఎకరాలకు సాగునీరు చేరుతోంది. దీంతో వ్యవసాయ ఉత్పత్తి పెరగడంతో పాటు రైతుల ఆదాయం కూడా మెరుగుపడే అవకాశం ఉంది. సమావేశంలో అధికారులు ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలను వివరించారు. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో భూసేకరణ కారణంగా జాప్యం ఏర్పడుతుందని తెలియజేశారు. దీనిపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పాలమూరు ప్రాంత ప్రజలు ఈ ప్రాజెక్టులను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని వారు విశ్వసిస్తున్నారు. రైతు కుటుంబాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు మొత్తం ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ ప్రాజెక్టులు సానుకూల ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. కృష్ణా జలాలు చేరితే పంటల సాగులో పెద్ద మార్పు వస్తుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పరిమిత పంటలు సాగు చేస్తున్న రైతులు భవిష్యత్తులో వివిధ రకాల పంటలు సాగు చేసే అవకాశం ఉంటుంది. దీంతో వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ప్రభుత్వ లక్ష్యం కేవలం నీటిని అందించడం మాత్రమే కాదని అధికారులు పేర్కొంటున్నారు. రైతుల ఆదాయం పెరగడం, గ్రామీణ అభివృద్ధి మెరుగుపడడం, ఆర్థికాభివృద్ధి సాధించడం కూడా ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్థానిక రైతులతో కూడా మాట్లాడినట్లు సమాచారం. ప్రాజెక్టుల వల్ల తమకు కలిగే ప్రయోజనాలపై రైతులు అభిప్రాయాలు వెల్లడించారు. పనులు త్వరగా పూర్తవ్వాలని వారు కోరుతున్నట్లు తెలుస్తోంది. నీటి పారుదల శాఖ అధికారులు ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 9 నెలల గడువులో పనులు పూర్తి చేయాలంటే ప్రతి దశలో వేగం పెంచాల్సిన అవసరం ఉందని వారు భావిస్తున్నారు. ఇందుకోసం అదనపు సిబ్బంది, యంత్రాలు వినియోగించే అవకాశాలు పరిశీలిస్తున్నారు. భూసేకరణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. చట్టబద్ధమైన ప్రక్రియలను అనుసరిస్తూ పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులు చెప్పారు. పాలమూరు ప్రాంత అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక లక్ష్యాల్లో ఒకటిగా కొనసాగుతోంది. సాగునీటి ప్రాజెక్టులతో పాటు రహదారులు, విద్య, వైద్యం, తాగునీటి సదుపాయాల అభివృద్ధికి కూడా
ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం పెద్ద సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక మార్పులు వేగంగా కనిపిస్తాయి. వ్యవసాయంతో పాటు పశుసంవర్ధక, పాల ఉత్పత్తి, ఆహార ప్రాసెసింగ్ రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రాజెక్టుల నిర్మాణంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. అనేక మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు పనుల్లో పాల్గొంటున్నారు. భవిష్యత్తులో ప్రాజెక్టుల నిర్వహణలో కూడా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. సమీక్ష సమావేశంలో అధికారులు ప్రాజెక్టుల పూర్తి గడువులపై కూడా చర్చించారు. ప్రతి పనికి ప్రత్యేక లక్ష్యాలను నిర్ణయించి క్రమం తప్పకుండా పురోగతిని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఈ నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే పాలమూరు ప్రాంత చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. నీటి సమస్య శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆశలు పెట్టుకున్నారు. నీటి లభ్యత పెరిగితే వ్యవసాయం మాత్రమే కాకుండా తాగునీటి సమస్యలు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఏపీలో టెట్ షెడ్యూల్ విడుదల, నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఆగస్టు 5 నుంచి 21 వరకు పరీక్షలు, సెప్టెంబర్ 15న ఫలితాల వెల్లడి. ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఉద్యోగుల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను విడుదల చేస్తుంది. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటించారు. ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 21 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 15వ తేదీన ఫలితాలు ప్రకటించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. టెట్ పరీక్ష ఉపాధ్యాయ ఉత్పత్తిలో ప్రవేశించాలనుకునే అభ్యర్థులకు అత్యంత కీలకమైన అర్హత పరీక్షగా భావిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది యువత ఈ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం దరఖాస్తుల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ లో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో విద్యా అర్హతలు, వ్యక్తిగత వివరాలు, అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. టెట్ పరీక్షలు పారదర్శకంగా, సాంకేతికంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు టెట్ కు హాజరయ్యే అవకాశం ఉంది. గత పరీక్షలతో పోలిస్తే ఈసారి మరింత మంది దరఖాస్తు చేసే అవకాశం ఉందని విద్యా వర్గాలు అంచనా వేస్తున్నాయి. టెట్ అర్హత సాధించిన వారికి భవిష్యత్తులో ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో అవకాశం లభిస్తుంది. అందువల్ల ఈ పరీక్షకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వం, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ ఉద్యోగులను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది ముఖ్యమైన అర్హతగా ఉంటుంది. విద్యా నిపుణుల అభిప్రాయం ప్రకారం టెట్ పరీక్ష ఉపాధ్యాయుల నాణ్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించనుంది. బోధనా సామర్థ్యం, విషయ పరిజ్ఞానం, విద్యార్థులతో వ్యవహరించే నైపుణ్యాలను అంచనా వేయడానికి పరీక్ష ఉపయోగపడుతుంది. ఆగస్టు 5 నుంచి 21 వరకు జరిగే పరీక్షలను పలు విడతల్లో నిర్వహించే అవకాశం ఉంది. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి అభ్యర్థికి ముందుగానే పరీక్షా తేదీ, సమయం, కేంద్ర వివరాలు అందజేస్తున్నారు. టెట్ పరీక్ష కోసం ఇప్పటికే అనేక మంది అభ్యర్థులు సన్నాహాలు ప్రారంభించారు. కోచింగ్ సెంటర్లు, గ్రంథాలయాలు, అధ్యయన వేదికల్లో విద్యార్థులు పరీక్షకు సిద్ధమవుతున్నారు. షెడ్యూల్ విడుదలతో పాటు వారి సన్నాహాలకు మరింత స్పష్టత వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు పేర్కొన్నారు. నాణ్యమైన ఉపాధ్యాయులను ఎంపిక చేయడం ద్వారా విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అభ్యర్థుల్లో దరఖాస్తు సమయంలో అన్ని వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. తప్పులు జరిగితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అధికారిక ప్రకటన మాత్రమే నమ్మాలని సూచిస్తున్నారు. టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమమవుతోందని విద్యా వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువత ఈ పరీక్షను ఎంతో ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. ఉపాధ్యాయ వృత్తి సమాజ నిర్మాణంలో కీలకమైనదిగా విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందని, అందుకే అర్హత కలిగిన వారికి ఎంపిక చేయడం అవసరమని పేర్కొంటున్నారు. పరీక్ష నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు సమాచారం. పరీక్ష ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టం చేస్తున్నారు. విద్యార్థులు సమయాన్ని సక్రమంగా వినియోగించుకుని సన్నాహాలు కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం, ప్రణాళికాబద్ధంగా చదవడం, మాక్ టెస్టులు రాయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని చెబుతున్నారు. సెప్టెంబర్ 15న ఫలితాలు ప్రకటించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేయడంతో అభ్యర్థులకు పూర్తి కాలపట్టిక అందుబాటులోకి వచ్చింది. పరీక్షల అనంతరం త్వరితగిన మూల్యాంకాలు పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. టెట్ షెడ్యూల్ విడుదలపై విద్యార్థి సంఘాలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి. పరీక్షలను సకాలంలో నిర్వహించడం వల్ల భవిష్యత్ నియామక ప్రక్రియలు కూడా వేగవంతం అవుతాయని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు కూడా అభ్యర్థులకు మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పరీక్షా విధానం, సిలబస్, సమయ నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నాయి.
విద్యాశాఖ అధికారులు పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలను అధికారిక ప్రకటనల ద్వారా వెల్లడించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తరచూ తాజా సమాచారాన్ని పరిశీలించాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోవడం, అవసరమైన పత్రాలు వెంటనే తీసుకురావడం, నిబంధనలను పాటించడం వంటి విషయాల్లో అభ్యర్థులు జాగ్రత్త వహించాలని అధికారులు కోరుతున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో టెట్ షెడ్యూల్ విడుదల కావడం ఉపాధ్యాయ ఉద్యోగులను లక్ష్యంగా పెట్టుకున్న వేలాది మంది యువతకు ముఖ్యమైన పరిణామంగా మారింది. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడం, ఆగస్టు 5 నుంచి 21 వరకు పరీక్షలు జరగడం, సెప్టెంబర్ 15న ఫలితాలు ప్రకటించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించడం అభ్యర్థులకు స్పష్టమైన మార్గదర్శకాన్ని అందించింది. కృషి పట్టుదలతో సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.
రష్యాలో కొనసాగుతున్న మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల వేట. ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మంత్రి లోకేష్ రష్యాలో తన పర్యటనను కొనసాగిస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని ప్రపంచ పారిశ్రామికవేత్తలకు ఆయన ఆహ్వానం పలుకుతున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడం, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే మంత్రి లోకేష్ రష్యాలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో చర్చలు జరుపుతున్నారు. సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ కు ఉన్న ప్రత్యేకతను మంత్రి వివరించినట్లు సమాచారం. విస్తారమైన తీర ప్రాంతం, ఆధునిక పోర్టులు, జాతీయ రహదారుల అనుసంధానం, విమానాశ్రయాలు, పరిశ్రమలకు అనుకూల వాతావరణం వంటి అంశాలను ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని ఆయన హామీ ఇస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే అనేక రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయని, మరిన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. ఫార్మా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆహార ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధనం తయారీ రంగాల్లో ఉత్పత్తి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన గమ్యస్థానమని వివరించినట్లు తెలుస్తోంది. రష్యాలో వ్యాపార వర్గాలు కూడా ఆంధ్రప్రదేశ్ పై ఆసక్తి కనబరుస్తున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న పారిశ్రామిక విధానాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ, పారదర్శక పాలన తమకు ఆకర్షణీయమని పలువురు ప్రతినిధులు పేర్కొంటున్నట్లు సమాచారం. మంత్రి లోకేష్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రపంచ పరిశ్రమల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని చెప్పినట్లు తెలుస్తోంది. పెట్టుబడులు కేవలం పరిశ్రమల స్థాపనకే పరిమితం కావని, అవి లక్షలాది కుటుంబాల జీవితాలను మార్చే శక్తి కలిగి ఉంటాయని ఆయన వివరించినట్లు సమాచారం. పరిశ్రమలు స్థాపించబడితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నైపుణ్య శిక్షణ పొందిన యువతలకు తమ స్వరాష్ట్రంలోనే ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. దీనివల్ల వలసలు తగ్గే ప్రాంతీయ అభివృద్ధి వేగవంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు అవసరమైన మౌలిక వస్తువుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్యుత్ సరఫరా, నీటి సదుపాయాలు, రహదారి అనుసంధానం, భూ కేటాయింపు వంటి అంశాల్లో వేగవంతమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటుంది. సమావేశంలో పాల్గొంటున్న కొన్ని సంస్థలు ఫార్మా రంగంపై ప్రత్యేక ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ప్రపంచ స్థాయి ఔషధ తయారీ కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల రాష్ట్రంలో ఫార్మా రంగానికి మరింత బలం చేకూరే అవకాశం ఉంది. రష్యా పర్యటనలో భాగంగా మంత్రి వివిధ పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు. ప్రపంచ మార్కెట్ల పరిస్థితి, భవిష్యత్ వ్యాపార అవకాశాలు, సాంకేతిక భాగస్వామ్యాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పెట్టుబడుల ద్వారా రాష్ట్రానికి ఆర్థిక లాభాలు మాత్రమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక ఉత్పత్తి విధానాలు, పరిశోధన అవకాశాలు, అంతర్జాతీయ ప్రమాణాల అమలు వంటి అంశాలు రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధికి దోహదపడతాయని అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేక ఆర్థిక మండలాలు, పరిశ్రమల పార్కులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటిని మరింత అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. వ్యాపార వర్గాల అభిప్రాయం ప్రకారం పెట్టుబడులు పెరగడం ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా కొత్త అవకాశాలు లభిస్తాయి. పెద్ద పరిశ్రమలతో పాటు అనుబంధ రంగాలకు కూడా అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో యువతను సిద్ధం చేయడానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పెట్టుబడులు వచ్చినప్పుడు స్థానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపడుతోంది. రష్యా పర్యటనలో జరిగే చర్చలు భవిష్యత్తులో మరిన్ని ఒప్పందాలకు దారితీసే అవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు భావిస్తున్నాయి. కొన్ని సంస్థలు త్వరలో ఆంధ్రప్రదేశ్ ను సందర్శించి పరిస్థితులను పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి లోకేష్ పర్యటనపై రాష్ట్ర పారిశ్రామిక వర్గాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి.
ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయం పెరగడంతో పాటు ప్రభుత్వానికి మరిన్ని వనరులు లభిస్తాయని అన్నారు. ఆ వనరులను విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతోందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని విదేశీ సంస్థలతో చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ప్రముఖ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, పారదర్శక పాలన, వేగవంతమైన సేవలు అందించడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా రష్యాలో కొనసాగుతున్న మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల పర్యటన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కీలక ఘట్టంగా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో భాగస్వామ్యులు కావాలని ప్రపంచ పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన పిలుపు సానుకూల స్పందన పొందుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ చర్యలు పెట్టుబడుల రూపంలో ఫలిస్తే రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.